సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సున్నపు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు గోదాములు కూడా కూల్చివేస్తున్నారు. అయితే గోదాములకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నీటి పర్యాతమవుతూ ఇక్కడ పోలీసులను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ బతిలాడుతున్నటువంటి పరిస్థితి. కొంచెం సమయం అండి, అందులో సామాన్లు ఉన్నాయని చెప్పేసి తీసుకుంటామన్నా ప్లీజ్, అక్కడ దాంట్లో ఉన్నాయి, ప్లీజ్ మమ్మల్ని ఒక 2 నిమిషాలు ఒక 2 గంటలు టైం ఇవ్వండి, ఆ సామాన్లన్నీ తీసుకుంటామంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ గోదాంలో చూడొచ్చు పూర్తిగా ప్లంబింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్, కొత్త ఎక్విప్మెంట్, లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళిద్దరు ఎంత ఏడుస్తున్నారు యజమానులు. గోదాం సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కన్నీటి పర్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇది నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఏమైంది సార్, లోపల ఏమి ఎక్విప్మెంట్ ఉన్నాయి? అది మొత్తం నోటీస్ కూడా లేదు సార్, మొత్తం ఖాళీ చేయడం సార్. విలువ ఎంత? 4 కోట్లు అని చెప్పింది, 4-5 కోట్లు పెట్టాలి. ముందు ఏం చెప్పలేదు, నిన్న ఏం చెప్పలేదు సార్ నాకు అసలు. ఏమన్నా ఆల్రెడీ పోయి అడిగితే ఆఫీస్లో పోయి అడిగితే నీళ్ళు లేదు చెప్పింది నాకు ఆల్రెడీ. అయినా ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కొట్టిస్తారు సార్. ఆయన ఒక 2 గంటల టైం అసలు అడిగింది సార్, ఇస్తలేదు సార్. అసలు ఒక గంట ఇప్పుడు ఇస్తలేదు సార్ ఆయన. అసలు ఒక గంట టైం అడిగితే ఇస్తలేదు సార్ ఆయన. నిన్న సాయంత్రం మీకు ఏం నోటీస్ ఇవ్వలేదు? ఏం లేదు సార్, అసలు వీళ్ళు అసలు ఏం నోటీస్ లేదు, ఏం లేదు సార్. దానికి కొద్దిగా అపాయింట్ చెప్పలేదు సార్. అది వాళ్ళు ఉద్వేగానికి గురవుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. గోదాంలో ఉన్నటువంటి సామాన్ తీసుకునేటువంటి టైం ఇవ్వండి ప్లీజ్, మేము తీసేసుకుంటాం, చాలా విలువైనటువంటి 4 కోట్ల సామాన్ ఉందంటే కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటితో మాట్లాడదాం సార్. ఎంత విలువ ఉంటుంది సార్ సామాన్? ఎంత విలువ ఉంటుంది సామాన్? దగ్గర 2 కోట్ల వరకు ఉంటాయి. నిన్న ఏమి ఇవ్వలేదు నోటీస్? మీకు ఏమీ లేదు సార్, నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు మందికి. ఎన్ని గోదాములు ఉన్నాయి మొత్తం లోపల? మంది ఒకటే కూడా ఉంది మొత్తం. ఇంకా పక్కన ఏమైనా గోదాములు ఉన్నాయి? పక్కన ఇంకా రెండుది, అది కూడా మంది ఉన్నాయి. ఎప్పటి నుంచి పెట్టినారు ఆ గోదామ్స్? 2012. అప్పటి నుంచి రన్ చేస్తున్నారు గోదాం? రన్నింగ్ ఉన్నాయి మొత్తం. ఎప్పుడేం డిస్టర్బెన్స్ లేదా? ఎప్పుడేం డిస్టర్బెన్స్ లేదా? ఏం డిస్టర్బెన్స్ లేదు సార్ మనకి. పూర్తిగా ఈ గోదాం అంతా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2012 నుంచి ఇక్కడ గోదాములు పెట్టి మేము రన్ చేసుకుంటున్నాం, కొంత టైం ఇవ్వండి మాకు, అందులో చాలా ఎక్విప్మెంట్, కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని మేము తీసేసుకుంటాం, అంతకుమించి ఏం అడగట్లేదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ పోలీసులు వాళ్ళ పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందుకు వెళ్తారు కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా చూడొచ్చు ఆ గోదాం లోపల ఉన్నటువంటి బాక్సెస్, ప్లైవుడ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హెవీ ఖర్చు ఉండేటువంటి ఎక్విప్మెంట్ అదంతా కూడా. సో దాన్ని అంతా కూడా ప్రొక్లైన్తో, జేసీబీలతోటి పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా అదంతా కూడా ఖరాబ్ అయిపోతుంది, ఇంకా పనికి రాకుండా పోతుంది, కోట్లలో నష్టం. అంటే కూల్చివేతకున్నటువంటి ఆ గోదాం బిల్డింగ్ కంటే కూడా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఖరీదే ఎక్కువగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో అది దాని కారణంగానే ఇప్పుడు బాధితులందరూ కూడా అక్కడ పోలీసులతో పూర్తిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. మాదాపూర్ సున్నపు చెరువు వద్ద ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది. తాజాగా పూర్తిగా పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఒక గోదాం మొత్తం కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఆదివారం పూట ఉదయం నుంచి ఊహించిన పరిణామంతో యజమానులందరూ కూడా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి, గోదాంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పైపులకు సంబంధించినటువంటి పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా విలువగల ఐటమ్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సుమారుగా 4 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ వాల్యూ ఉండేటువంటి ప్రాపర్టీ ఇదంటూ కూడా వారు చెప్తున్నారు. సో వారు పూర్తిగా ఈ హైడ్రా అధికారులు జేసీబీలతో కూల్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపు యజమానులు, ఆ షాపుకు సంబంధించిన వారందరూ కూడా ఈ రేకులను కూల్చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్, కొంత డ్యామేజ్ అయినటువంటి ఎక్విప్మెంట్, డ్యామేజ్ కాంతి మిగిలిందంతా కూడా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇక్కడ నుంచి పోలీసులందరూ వెళ్ళి వేరే రూట్లో కూల్చివేతలు కొనసాగిస్తున్న సందర్భంలో వీరు ఆ లోపల ఉన్నటువంటి సామాన్లంతా కూడా షిఫ్ట్ చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ బాక్సులు అన్నీ కూడా వీళ్ళు ఆ లోపల నుంచి తీస్తూ ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా లారీలలో తీసుకువెళ్ళేటువంటి పరిస్థితికి దారితీస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం గోదాం వద్ద పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి షెడ్లో కింద ఉన్నటువంటి పైపులు, పెద్ద పైపులు, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పైపులు, ఇంటీరియర్గా ఇంట్లలో ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి ఐటమ్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి పైపులు. సో ఇలా డ్యామేజ్ అయినవి పనికి రాకుండా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. బట్ డ్యామేజ్ కానీ ఎవరైతే బాక్స్లలో కొన్ని డ్యామేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వీళ్ళు మరలా కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉంది. ఇలాంటి కొన్ని ఇది డ్యామేజ్ కానివి, డ్యామేజ్ అయినవి ఇవన్నీ కూడా చూసి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ సామాన్లంతా అయితే షిఫ్ట్ చేస్తున్నారు, అటువైపు పక్కన ఉన్నటువంటి ప్లేస్కి షిఫ్ట్ చేసి దాన్ని చేస్తున్నారు. ఆ తర్వాత ఎంత డ్యామేజ్ అయింది, ఎంత డ్యామేజ్ కాంది సామాన్ అంతా కూడా చూసేటువంటి అవకాశం ఉంది. పైన చూస్తున్నాం కొన్ని పైపులు ఉన్నాయి, పైనుంచి
ఏర్పడినటువంటి షెడ్యూల్ ఆ వెయిట్ అదంతా కూడా పైపులకు డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. చూడండి ఇటు నుంచి తీసి ఎంటీ ప్లేస్లో ఇప్పుడు బాక్సులన్నీ కూడా అక్కడ ఆ బాక్సులలో పెడుతున్నారు, ఒక్కొక్కటిగా తీసి అటువైపు అటు నుంచి తమ లారీలో తీసుకొచ్చి వాటంతా కూడా వెంటనే షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి. వీళ్ళు భయపడుతున్నారు, మళ్ళీ ఏ క్షణం ఇటు వచ్చి వీళ్ళు ఉన్నది కూడా కూలగొడతారు అనేటువంటి భయాందోళనలోకి ఉన్నారు. కాబట్టి ఫటాఫట్గా 10 మంది ఇక్కడికి వచ్చి ఈ గోదాముకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి దీన్ని షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఈ పైపుల ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని అయితే పూర్తిగా గోదాం కూలిపోవడంతో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. కొన్ని మంచిగా ఉన్నటువంటి వాటిని అయితే బయటికి తీస్తున్నారు త్వరగా, ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా వాటిని కాపాడుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యజమానులు వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది.